నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అండిల్. చిన్నారి జ్ఞానేశ్వరి జాహ్నవి ప్రస్తుతం ఎక్కడ ఉంది? రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా కళ్ళు కాయలు కాసేలా చూస్తూ ఉన్నారు ఈ అంశం పైన. ఈ చిన్నారి ఎపిసోడ్ అంతా కూడా కథ సుఖాంతం కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు, వేడుకుంటూ ఉన్నారు. చాలామంది టెంపుల్స్లకు వెళ్ళి మరి గుడిలోకి వెళ్ళి మరి ఆ దేవులకు కూడా చాలామంది పూజలు కూడా చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి, చిన్నారి జాహ్నవి ఎంతమందికి కనెక్ట్ అయిందో ఈ పాప మిస్సింగ్ మిస్టరీ చాలామందికి కనెక్ట్ అయిపోయింది. చాలామంది మహిళలు ప్రజలు వేడుకుంటున్నారు, పూజలు కూడా చేస్తున్నారు, ఆలయాలకు వెళ్ళి మరీ పూజలు చేస్తూ ఉన్నారు. పాప సురక్షితంగా బయటికి రావాలని చెప్పేసి, సురక్షితంగా ఉండాలని చెప్పేసి, తమ తల్లిదండ్రుల ఒడిలోకి రావాలని చెప్పేసి చాలామంది కూడా కోరుకుంటూ ఉన్నారు. పాప జ్ఞానేశ్వరి కాకినాడ జిల్లా తుని మండలంలోని సిహెచ్ అగ్రహారంలో ఒక కూలీ చేసుకున్నటువంటి భవానీ దంపతుల కుమార్తె, పెద్ద కుమార్తె మన ఈ జ్ఞానేశ్వరి. అయితే 7 రోజుల కింద ఆ పామాయిల్ తోటలో వాళ్ళు కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు, చిన్నారి పేరెంట్స్ కూడా ఇద్దరు కూడా. అయితే 7 రోజుల కింద నేను నాన్న దగ్గరికి వెళ్ళేస్తా అని చెప్పేసి ఇంటి నుండి నాన్న అంటూ కూడా పరుగులు పెట్టింది ఆ 2 ఏళ్ల చిన్నారి. ఆ చిన్నారి వెళ్తున్నప్పుడు కూడా చిన్నారితో మరి పెంపుడు కుక్క కూడా ఆ పాపతో పాటు పరిగెత్తింది. అయితే 3 రోజుల తర్వాత పెంపుడు కుక్క మాత్రమే తిరిగి ఇంటికి వచ్చింది, కానీ పాప రాలేదు, మిస్సింగ్ అయిపోయింది. 7 రోజులు కావస్తుంది. 7 రోజులుగా పాప మరి ఎక్కడుంది? 7 రోజులుగా ఏమైనా తిన్నదా లేదా? ఎందుకంటే ఆమె తినేంత వయసు కూడా కాదు, కనీసం ఒక 7-8 సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా తెలుస్తుంది. వాటర్ ఏమైనా దొరుకుతాయా, తినేది దొరికితే తిందామని చెప్పేసి ఎక్కడో ఒక దగ్గర చెట్లలో ఏదో ఒకటి ఒక ఫలము ఒక పండు దొరికితే తింటారు. కానీ 2-3 సంవత్సరాల పాపకి అలాంటిది ఏది కూడా తెలియదు. ఏది తినాలి, ఏది తినద్దు అని చెప్పేసి అది ఏది కూడా తెలిసే వయసు కూడా కాదు. ఇలాంటి నేపథ్యంలో మరి పాప ఎక్కడికి వెళ్ళింది, తప్పిపోయిందని చెప్పేసి కొంతమంది చెప్తా ఉంటే, మరికొంతమంది పామాయిల్ తోట దాటిన తర్వాత ఏదో ఒక అడవి మృగాలు పాపని ఏదో దాడి చేశాయని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. అదే కాకుండా మరికొంతమంది చూస్తే పాప ఖచ్చితంగా కిడ్నాప్ అయింది, ఎవరో కిడ్నాప్లు చేశారు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వలస కూలీలు ఎవరొకరు పాపను కిడ్నాప్ చేసే ఉంటారని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉంటే, ఇది ఆ పేరెంట్స్ ఎవరైతే చిన్నారి తండ్రి ఉన్నారో ఆ తండ్రికి గతంలో వేరే వాళ్ళతోని కక్షలు పగలు ఉన్నాయట ఒక కారు విషయంలో, వారే పాపను అపహరించారని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. మరికొంతమంది చిన్నారిని క్రూర మృగాలు తినేసి ఉంటాయి అని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. ఒక్కొక్కరు చెప్తా ఉన్నారు. పోలీసులు ఇప్పటికే తన తండ్రిని కూడా ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. పాప గురించి తప్పిపోయినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఆ తర్వాత ఎప్పుడు కంప్లైంట్ చేశారు పోలీసులకి, గతంలో ఏదైనా గొడవలు ఉన్నాయా, ఎవరితో అయినా కక్షలు ఉన్నాయా, పాత పగలు ఉన్నాయా, మీ బంధువులు మీతో ఎలా ఉంటారు, వారితో ఏమైనా విభేదాలు వచ్చాయా అని చెప్పేసి ఆ కోణంలో కూడా తన తండ్రిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఒక్కొక్కలాగా కథనం ఇస్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టు కొంతమంది పాప మిస్ అయిపోయింది, తప్పిపోయింది, దారి తెలియక రావటని చెప్పేసి కొంతమంది అంటుండే, మరికొంతమంది ఇందాక మనం అన్నట్టుగా కిడ్నాప్ చేసి ఉంటారని చెప్పేసి మరికొంతమంది, ఇంకొంతమంది అయితే ఆ కుటుంబ సభ్యులకు పాత కక్షలతోనే ఎవరొకరు ఈ విధంగా అపహరించారని చెప్పేసి మరికొంతమంది అంటుండే, మరికొంతమంది పామాయిల్ తోట దాడితే అక్కడ మొత్తం కూడా క్రూర మృగాలు ఉంటాయి, అటవీ జంతువులు ఉంటాయి, నక్కలు ఉంటాయి, ఆ నక్కలు జంతువులు దాడి చేసే ఉంటాయని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. మరి ఇంతకీ పాప ఎక్కడుంది? 7 రోజులుగా మరి ఏం తిన్నది, నీళ్లు తాగిందా లేదా? అమ్మ ఒడిలో ఉండాల్సినటువంటి పాప 7 రోజులుగా ఆ అటవీ ప్రాంతంలో ఎక్కడ ఉంది బిడ్డ అని చెప్పేసి చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా అయితే ఆ తల్లి ఆ కూతురి కోసం కళ్ళు కాయలు కాసేలా పడిగాపులు కాస్తూ ఉందో, అదే తరహాలో రెండు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఆ తల్లిలాగానే, జాహ్నవి కన్న తల్లిలాగానే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆ పాప క్షేమంగా రావాలని చెప్పేసి. మరి ఇంతకీ పాప ఎక్కడుంది, అసలు ఏం జరిగింది, ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏంటి? చాలామంది ప్రజలకు ఇది ఒక క్లారిటీ రావట్లేదు. కిడ్నాప్ అని చెప్పేసి చూస్తున్నారు, మరొక దగ్గర తప్పిపోయిందని చెప్పేసి చూస్తున్నారు, మరొక దగ్గర క్రూర మృగాలు దాడి చేసి అని చెప్పి చూస్తున్నారు. మరి అక్కడ తాజా పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రజలకు ఒక క్లారిటీ లేదు. మనం ఒకసారి ఈ ఫోటో చూస్తే ఈ విధంగానే పాప ఇంటికి రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నా.
తన తల్లిదండ్రుల దగ్గరికి ఈ విధంగా పాప పరిగెత్తుకుంటూ రావాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అందుకే నేను చాట్‌జీపీటీలో ఈ యొక్క ఫోటో క్రియేట్ చేసిన, పాప పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తున్నట్టుగా ఒక క్రియేట్ చేసిన. సో ఇదే జరగాలని చెప్పేసి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ప్రస్తుతం కాకినాడ తుని మండలం ఏదైతే సిహెచ్ అగ్రహారం ఉందో అక్కడ తాజా పరిస్థితి ఏంటిది, అక్కడ పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారు, ఏ విధంగా అక్కడ వెతుకులాట ప్రారంభించారు, ఆ జీపీఎస్ ట్రాకర్తో ఆ పెంపుడు కుక్కతో ఏ విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, అక్కడ తాజా పరిస్థితి ఏంటి అనేది మనం ఎక్కడ చూసినా కూడా ఒక్కొక్క రకాలుగా వార్తలు వస్తున్నాయి. సో మనం గూగుల్ ఏఐని అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అది కరెక్ట్గా మనకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది, ప్రస్తుత పరిణామాలు అక్కడ ఏ విధంగా ఉన్నాయనేది అది పూర్తిగా సమాచారం మనకు కరెక్ట్గా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనం ఫస్ట్ గూగుల్ని అడుగుదాము, ఏఐని అడుగుదాము. సో ఏఐ మనకు అన్నీ కూడా కరెక్ట్ చెప్తే ఇన్ఫర్మేషన్ అక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని కూడా కరెక్ట్ చెప్తుంది. కాబట్టి సో మనం ఫస్ట్ ఏఐని అడుగుదాం. ఆ ఏఐ మరి ఏం చెప్తుంది, అక్కడ తాజా పరిస్థితి ఏంటిది, అక్కడ పరిణామాలు ఎలా ఉన్నాయి, పోలీసుల దర్యాప్తు ఏ విధంగా సాగుతుంది అనేది కూడా మనం పూర్తిగా చూసుకుందాం. ప్రస్తుత పరిస్థితి తాజా సమాచారం చూసుకుంటే గూగుల్ ఏఐ చెప్తుంది ఏంటంటే ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు, చిన్నారి అదృశ్యమై వారం రోజులు గడుస్తున్నా ఇంకా ఆమె ఆచూకీ లభించలేదు, 1,00,000 బహుమతి పెట్టిరు, చిన్నాడు జాడ తెలిస్తే జిల్లా పోలీస్ శాఖ వారు ₹1,00,000 నగదిస్తామని చెప్పారు. అయితే దాదాపు 50 ఎకరాల పామాయిల్ తోటలో పాటు చుట్టుపక్కల ఉన్న 100 ఎకరాల అడవి కొండ ప్రాంతాలను దాదాపు 200 మందికి పైగా సిబ్బంది జల్లెడపడుతున్నారు. సో ట్రాకర్ ఏదైతే ట్రాకర్ అన్నాం కదా, ఆ ట్రాకర్ పెంపుడు కుక్కకు పెట్టిరు కదా, సో దాని ద్వారా ఎలాంటి క్లూస్ వచ్చాయో ఇక్కడ చూద్దాం. కుక్క తిరిగి వచ్చింది. పాపతో పాటు అదృశ్యమైన నా పెంపుడు కుక్క 4 రోజుల తర్వాత ఒంటరిగా బాగా బక్క చెక్కిన స్థితిలో ఇంటి సమీపానికి తిరిగి వచ్చింది. జీపీఎస్ ట్రాకర్ ప్రయోగం ఏదైతే ఇప్పుడు ఆ పెంపుడు కుక్క వచ్చిందిగా, ఆ పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ని అమర్చారు పోలీసులు. సో దాని ప్రకారం చూద్దాం. పోలీసులు ఆ కుక్కను పట్టుకొని దానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి కొండ ప్రాంతంలోకి వదిలారు. ఏదైతే వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిందో ఆ పాప, సో ఆ ప్రాంతంలోనే ఆ జీపీఎస్ ట్రాకర్ పెట్టి ఆ కుక్కను అటువైపుగా ఆ కొండ ప్రాంతం వైపుగా వదిలారు. అది చిన్నారి ఉన్న చోటుకు తీసుకెళ్తుందనే ఆశతో దాని కదలికలను లైవ్గా ట్రాక్ చేస్తున్నారు. సో అది ఆ కుక్క ఆ కొండ ప్రాంతంగా వదిలేరు, దాన్ని ట్రాకర్ పెట్టారు. అది ఎటు వెళ్తుంది, ఏ మార్గం గుండా వెళ్తుందనే దానిపైన కూడా వాళ్ళు లైవ్లో ట్రాక్ చేస్తూ ఉన్నారు పోలీసులు. వింత ప్రవర్తన, కుక్క తిరిగి వచ్చిన సమయంలో కాస్త గంభీరంగా వింతంగా ప్రవర్తించడంతో దానికి ఆహారం నీరు అందించి సాధారణ స్థితికి తెచ్చిన తర్వాత ఈ ప్రయోగానికి పూనుకున్నారట. సో కుక్క ఏదైతే తిరిగి వచ్చిన తర్వాత కోపంగా వింతగా ప్రవర్తించిందట ఆ కుక్క, పెంపుడు కుక్క. సో దానికి నీళ్లు ఆహారం పెట్టిన తర్వాత అది మామూలు స్థితికి వచ్చిందట. ఇప్పుడు పోలీసుల విచారణ కోణాలు, దర్యాప్తు ఎలా ఉందో చూద్దాం. సో పెద్దాపురం డిఎస్పీ తిలక్, తుని రూరల్ పోలీసులు వాళ్ళు చెప్పినటువంటి విషయం దర్యాప్తు ఏ విధంగా ఉందో చూద్దాం. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు బాలికను అపహరించారా అనే కోణంలో పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకోసం సమీప రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో ప్రత్యేక బృందాలను కూడా దింపారు. గ్రామ వివాదాలు, పాత కక్షలు, కుటుంబానికి లేదా గ్రామంలో ఎవరికైనా పాత గొడవలు ఉన్నాయా, ఆ కక్షల కారణంగా ఏమైనా జరిగిందా అనే కోణంలో స్థానికులను, బంధువులను విచారిస్తున్నారు. ఇప్పుడు ఆ కుటుంబంతో ఎవరైతే ఆ గ్రామంలో ఉంటారో వారికి గ్రామం వారితో వారికి ఏమైనా కక్షలు, పాత కక్షలు, విభేదాలు ఉన్నాయా, లేదంటే బంధువులతో వారికి ఏమైనా గొడవలు ఉన్నాయా అనే వారిపైన కూడా అటు బంధువులతో పాటు ఇటు గ్రామస్తులను కూడా విచారిస్తున్నారు పోలీసులు. వన్యప్రాణుల దాడి, ఈ అటవీ ప్రాంతంలో అడవి కుక్కలు, నక్కలు వంటి క్రూర జంతువుల సంచారం ఉండడంతో ఆ కోణాన్ని కూడా తోసిపుచ్చలేకపోతున్నారు. సో వాళ్ళు వన్యప్రాణుల దాడిని కూడా చేయలేదు అని చెప్పట్లేదు, ఎందుకంటే ఆ ప్రాంతంలో వన్యప్రాణులు, నక్కలు, అడవి కుక్కలు సంచరించే అవకాశం ఉందంట. సో ఖచ్చితంగా అవి కూడా దాడి చేయలేదు అనేది చెప్పలేకపోతున్నారు. చేస్తే చేయవచ్చు మేబీ అని చెప్పేసి అనే దాంట్లో కూడా వాళ్ళు విచారణ కూడా చేస్తూ ఉన్నారు. అలా కూడా వాళ్ళు అనుకుంటున్నారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన, గ్రామం నుంచి బయటికి వెళ్ళే దారిలోని సీసీటీవీ విజువల్స్ను నిశ్చితంగా విశ్లేషిస్తున్నారు. ఇక్కడైతే ఆ గ్రామం నుంచి ఒకవేళ కిడ్నాప్ అయితే, లేదంటే పాప పరిగెడితే తప్పిపోతే ఆ గ్రామం నుంచి ఎటువైనా కూడా ఎక్కడెక్కడ సీసీ కెమెరా ఉన్నాయో ఆ సీసీ కెమెరాల ద్వారా కూడా జల్లెడబడుతున్నారు, ప్రస్తుతం పరిశీలిస్తున్నారు పోలీసులు. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న సాంకేతిక అండ్ బలగాలు, సో డ్రోన్ కెమెరాలు అండ్ డాగ్ స్క్వాడ్, అడవిలోని లోయలు, దట్టమైన పొదలను పరిశీలించడానికి డ్రోన్ సర్వేలెన్స్ వాడుతున్నారు. క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి ఉన్నాయి.
ఎస్డిఆర్ఎఫ్ రంగంలోకి. తోటలోని పాడుబడిన బావులు, నీటి గుంతలు, గోతులను వెతకడానికి 25 నుంచి 40 మంది సభ్యులు గల ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా గాలిస్తున్నాయి. అంటే ఒక పాప సురక్షితంగా రావడానికి ఇన్ని బృందాలుగా చేస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ, అటవీ శాఖ సంయుక్తంగా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. పాప ఏ విధంగా పాపను తీసుకురావాలి, సురక్షితంగా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులుగా, వారం రోజులుగా వాళ్ళు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అటవీ శాఖ సహాయం. కొండ ప్రాంతాల్లోని గుహలు, వన్యప్రాణుల కదలికను గుర్తించడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా గాలింపులో పాల్గొంటున్నారు. చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని తల్లిదండ్రులతో పాటు స్థానిక గ్రామస్తులు కూడా గాలింపు చర్యలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవుతున్నారు. మనం చూస్తూ ఉన్నాం. సో చిన్నారి క్షేమంగా రావాలని చెప్పేసి అటు పోలీసులు, అటవీ శాఖతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా వెతుకులాట ప్రారంభించారు. గాలింపు చర్యలు చేపడుతున్నారు, సహాయం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉంది ఒక చిన్న పాప. ఆ చిన్న పాపకి ఏం కావద్దు. చిన్న పాపకి ఎక్కడైనా ఎవరికైనా ఏమైనా అయితే సో మన ఇంట్లో వాళ్ళని మనం ఊహించుకుంటాం. సో ఆ విధంగా అందరూ కూడా కనెక్ట్ అయిపోయారు కాబట్టి ఆ చిన్న పాపకి ఏమీ అవ్వదని చెప్పేసి అందరూ కూడా ఆ చుట్టుపక్కల గ్రామస్తులు మొత్తం కూడా వెళ్ళి ఆ అడవిలో వెతుకులాట అయితే ప్రారంభిస్తున్నారు. వారం రోజులుగా పాపను వెతుకుతున్నప్పటికీ ఇంకా పాప ఆ జోకైతే లభించలేదు. ఇప్పుడు కేవలం ఆ కుక్క ఉన్నటువంటి క్లూస్ ఏదైతుందో ట్రాకర్ ఏదైతే GPS ఉందో ఆ క్లూస్ ద్వారానే వాళ్ళకు పోలీసులు ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక ఆశలైతే చిగురిస్తుందని చెప్పుకోవాలి. సో ఆ కుక్కకి, పెంపుడు కుక్క పాపతో పాటు ఆ రోజు పరుగులు పెట్టినటువంటి పెంపుడు కుక్క ఏదైతుందో ఇద్దరు కలిసి వెళ్ళిర్రు. పెంపుడు కుక్క, పాప ఇద్దరు కలిసి బయటకు వెళ్ళిర్రు. 3-4 రోజుల తర్వాత పెంపుడు కుక్క మాత్రమే తిరిగి ఇంటికి వచ్చింది. పాప ఇంటికి రాలేదు. ఇప్పుడు ఆ పెంపుడు కుక్కకు GPS ట్రాకర్ అమర్చి అటువైపుగా ఆ పామాయిల్ తోట నుండి ఆ కొండం ప్రాంతం వైపుగా ఆ కుక్కను వదిలేరు. అయితే వదిలినప్పుడు ఆ కుక్క ఏం చేస్తుందంటే సో ఆ రోజు పాప వెళ్తున్నప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఎక్కడెక్కడ ఆగింది, ఎటువైపుగా వెళ్ళింది అనే దానిపైన కూడా తిరుగుతుంది. కాబట్టి ఆ పెంపుడు కుక్కకి, ఆ కుక్కలకి మామూలుగా అలాంటి స్వభావం ఉంటుంది. జ్ఞాపక శక్తి కానివ్వండి, ఎటైనా వెళ్తే మళ్ళీ అక్కడ తిరిగి వెళ్ళడము, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. మనం గతంలో చూసినాం, కరీంనగర్లో ఒక పెంపుడు కుక్క ఒక యజమాని పెంచుకున్నప్పుడు సో అది ఇంటి చుట్టుపక్కల వారిని కరుస్తుందని చెప్పేసి కంప్లైంట్ చేస్తే ఆ యజమాని ఆ కుక్కని తీసుకెళ్ళి ఒక 70-80 కిలోమీటర్ల అవతల వదిలేసి వచ్చిండు ఆ కుక్కని, పెంపుడు కుక్కని. అది కూడా కారులో పెట్టుకొని కారు డోర్స్ మొత్తం కూడా క్లోజ్ చేసి తీసుకెళ్ళి 80 కిలోమీటర్ల అవతల వదిలేసి మళ్ళీ వచ్చేసిండు. అది తిరిగి మళ్ళీ 5 రోజుల తర్వాత 80 కిలోమీటర్లు దాటుకుంటూ, ఊర్లు దాటుకుంటూ, రోడ్లు దాటుకుంటూ మళ్ళీ ఆ యజమాని ఇంటికి చేరుకుంది. సో అంటే కుక్కలకి అలాంటి స్వభావం ఉంటుంది. ఎక్కడికైనా వెళ్తే తిరిగి మళ్ళీ అదే ఏరియాకి వెళ్ళేటువంటి స్వభావం, ఆ వాసన, ఆ శక్తి అనేది కుక్కలకి ఉంటుంది. సో అందుకే మనం భూకంపాలు కావచ్చు, సునామీలు లాంటి కావచ్చు, ఏదైనా వచ్చే ముందు కుక్కలు అరుస్తూ ఉంటాయి. ఏదైనా విపత్తు జరిగే ముందు కుక్కలు అరుస్తూ ఉంటాయి. అందుకనే మనం గ్రామాలలో కుక్కలు అరుస్తే ఏదో ఒక చెడు జరుగుతుందేమో అని భయపడతారు చాలామంది కూడా. అంటే కుక్కలకి అలాంటి శక్తి, తెలివి అనేది చాలా ఉంటుంది, అలాంటి స్వభావం ఉంటుంది అన్నట్టు కుక్కలకి. అయితే ఇప్పుడు ఆ కుక్కకి ఆ GPS ట్రాకర్ పెడితే ఆ కొండ ప్రాంతం వదిలేరు. అది వదిలినప్పుడు ఆ రోజు పాపతో వెళ్ళినప్పుడు ఆ కుక్క పాప ఎటు ప్రయాణించింది అనే దాంట్లో తీసుకెళ్తుంది అనేటువంటి ఆశాభాని వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటుగా కుక్క, పెంపుడు కుక్క ఏం చేస్తూ ఉందంటే ఆ అడవి ప్రాంతంలో వెళ్తూ ఉంది, అక్కడక్కడికి వెళ్తూ ఉంది. దాంతోపాటుగా రోడ్డుపైకి ఎక్కి రోడ్డు పైన కొన్ని కార్లు వెళ్తూ ఉంటే ఆ కార్లను చూస్తూ కూడా వింతగా ప్రవర్తిస్తుందట ఆ పెంపుడు కుక్క. అంటే ఆ కార్లను చూసి అరవడం, గట్టిగా గంభీరంగా చూడడము, గట్టిగా అరవడము, ఆ కారుతో పాటు ఆ పెంపుడు కుక్క కూడా పరిగెత్తడం చూస్తూ ఉంటే పోలీసులు అరే మరి ఆ పాపడు ఎవరైనా కారులో అపహరించి ఉంటారా, కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా అనే దాన్ని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఎందుకు, లేకపోతే కుక్క ఎందుకు రోడ్డు పైకి ఎక్కి కార్లను చూస్తూ ఆ విధంగా అరుస్తుంది, మొత్తుకుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే కారులో ఎవరైనా అపహరించారేమో పాపడని చెప్పేసి ఆ కోణంలో కూడా వాళ్ళు విచారిస్తున్నారు, దర్యాప్తు అయితే చేస్తారు. మొత్తానికైతే పోలీసులు, అటవీ శాఖ దర్యాప్తును పోలీసులు అయితే ముఖ్యంగా వేగవంతం చేసారు దర్యాప్తును. విచారణ కూడా అటు బంధువులను, ఇటు గ్రామస్తులను, అటు పేరెంట్స్ని కూడా విచారిస్తున్నారు, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇక మరికొంతమంది అయితే తండ్రి కిడ్నాప్ చేసి ఉంటాడేమో,
అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వీళ్ళ పేరెంట్స్కి తెలుసు అని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. దాన్ని ఇప్పుడు మనం ఎవరు కూడా ఏమీ చెప్పలేము, ఏం అనలేము. ఇలాంటి సమయంలో మనం ఏం అనని కూడా రాదు. సో దయచేసి ఇలాంటివన్నీ కూడా మానేసుకొని ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది తాజా పరిస్థితి అనేది కూడా మనం చూసుకోవాలి. ఫైనల్గా మనకు కావాల్సింది ఒకటి ఏంటంటే అది చిన్నారి జాహ్నవి జ్ఞానేశ్వరి. ఈ పాప ఎంత క్యూట్గా చూడండి. ఇదే తరహాలో పరిగెత్తుకుంటూ ఆ తల్లిదండ్రుల ఒడిలోకి చేరుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ కుటుంబ సభ్యులు, ఆ చిన్నారి తల్లి తండ్రితో పాటు మీరు మనందరం సంయుక్తంగా కోరుకుందాం. సో కమ్ బ్యాక్ సూన్ చిన్నారి.